నువ్వు పాతాళానికి పోకూడదని, పరలోకానికి రావాలని యేసుక్రీస్తు ఈ లోకానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి నీకోసం ఈ లోకానికి వచ్చాడు. ఏ తప్పు చేయకపోయినా ఆయన నీ స్థానంలో నువ్వు చేసిన తప్పులను తన మీద వేసుకొని నీకు రావాల్సిన మరణ శిక్ష తనకు పడినప్పుడు మౌనంగా అంగీకరించిన కారణం తెలుసా? ఆయన శిలువలో మరణించిన కారణం తెలుసా? నువ్వు బ్రతకాలని. ఎంతకాలం బ్రతకాలని చెప్పండి? యుగ యుగాలు నువ్వు బ్రతకాలని యేసుక్రీస్తు నీ కోసం మరణించాడు. మరణించి తిరిగి లేచిన కారణం ఏమిటంటే, నువ్వు మరణించిన తర్వాత నిన్ను తిరిగి లేపాలని, నేను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని. యేసు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయనను వెంబడించిన వారు కూడా, ఆయనను విశ్వసించిన వారు కూడా మరణించినా సరే తిరిగి లేస్తారు.